తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వారి బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు ప్లస్ 2,016 రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో ముందుగా ఎటువంటి వారి 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీ వారికి సంబంధించినటువంటి ఖాతాలలోనైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక మొదటగా ఎటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి వారికి, ఎటువంటి పెన్షన్ డబ్బులు కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఈ 2,016 రూపాయలు 4,016 రూపాయల పాత సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్న దానిపై కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని పూర్తిగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో 18 సంవత్సరాల పై నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాము. సో దీంతో పాటుగా మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికి ఆ పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి ఆ పెన్షన్ డబ్బులు జమ చేస్తారా చేయరా తిరిగి అన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని అయితే చూస్తున్నారు. సో అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులు 2,016 రూపాయలు 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే మనకి ఏదైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV AIDS వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను ఎట్టి విధంగానే అన్ని నెలల్లో జమ చేసినట్లుగా ఇక ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బుల్ని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో పెన్షన్ డబ్బులను అయితే ఆయా జిల్లా కేటగిరీ జిల్లా అధికారులకు డబ్బులను విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా KYC NPS లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఎవరైతే అప్డేట్ చేయించుకుంటారో వారికి బ్యాంక్ ఖాతాలలో మాత్రమే ఆ పెన్షన్ డబ్బులు జమ అవుతాయి, లేకపోతే జమ కావన్నట్లని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం మహాలక్ష్మి పథకం కింద డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ల పథకం, మహాలక్ష్మి పథకం 2 కొత్త పథకాలు మన తెలంగాణలో దాదాపు వచ్చే నెల చివరి ఆఖరి నుంచి నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈరోజు ఉన్న భారీ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.